ఇవాళ హోళీ పండక్కి నిన్ను రసకేళిలో ముంచేస్తాను రాధా. అందరికంటే ముందుగా నీతోటే రంగుల పండగ చేసుకుంటా. జగదేవ్ గారు, హోలీ సందర్భంగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు. ఇదిగో మిత్రులారా, ఇలా చూడండి, మన పండక్కి షావుకారు జగదేవ్ గారు కూడా వచ్చారు. బుద్ధి చెప్పవలసిన సమయం వచ్చేసింది. ఈ హోలీ ఉత్సవంలోనే వీడు బియ్యం ఎక్కడ దాచిపెట్టాడో ఏంటో ప్రజలకు తెలియజేయాలి. హోలీ బాబు, హోలీ హోలీ శుభాకాంక్షలు. మీకు కూడా. రాధ గారు, మీకు కూడా హోలీ పండగ శుభాకాంక్షలు. భగవంతుడా, ఇదేం పనండి జగదేవ్ గారు, మీరు రంగంతా నాకే పులిమేశారు. ఎటు చూసిన జనాలు. ఎలాగైనా సరే రాధతో కలిసి రంగుల పండుగ చేసుకోవాల్సిందే. హోలీ పండుగ. జగదేవ్ గారు, మీరు మీ హద్దులో ఉండాలి. రాధగారు, నన్ను క్షమించాలి. నేను ఆ రంగుని ఊరి జనం మీద వేశాను. అది పొరపాటున గాలివాటంగా మీ మీద పడింది. పోనివ్వండి జగదేవ్ గారు, తెలియక జరిగేది తప్పు కాదు, అది చేసినవాడు నేరస్తుడు కాదు. మీరు గ్రామస్తులకి ఎంతో మేలు చేసిన వాళ్ళు. మిమ్మల్ని నేను తప్పుగా ఎలా అనుకుంటాను? మిమ్మల్ని నేను క్షమించేస్తున్నాను. హోలీ అభినందనలు షహన్షా. జవేద్, ఆ ధాన్యం బస్తాలు ఎక్కడున్నాయో తెలిసిందా? లేదు హుజూర్, వాడి ఇళ్ళు మిగతా గోదాములు అన్నీ గాలించాం, అయినా కూడా అవి ఎక్కడా కనిపించలేదు. సరే, ఇక వెళ్ళు. చిత్తం హుజూర్. రాధగారు, మీకు విన్నపం. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు. సాయంత్రం మా ఇంట్లో చిన్న వేడుక చేసుకుంటున్నాం. దానికి మీరొచ్చి మీ ఆశీస్సులు మా అబ్బాయికి అందజేయాలి. తొందరపడకు జోదా, నీకు వీడి మీద కోపంగా ఉన్నట్టు ఇప్పుడే బయటపడకూడదు. శాంతించు. సరే జగదేవ్ గారు, మీ పుత్రుణ్ణి ఆశీర్వదించడానికి తప్పకుండా వస్తాను. ఒక్కసారి వస్తే చాలు రాధా. ఇవాల్టి రాత్రిని నీకు నీ జీవితంలో మర్చిపోలేని రాత్రిని చేస్తాను. ఇవాళ రాత్రి నువ్వు చేసిన ప్రతి నేరానికి శిక్ష అనుభవించక తప్పదు.